ఈ మధ్య వీడియోస్ తీయట్లేదు, కొంచెం ఖాళీ లేక. సో అందరూ ఏమనుకోవద్దు, ఇక్కడ నుంచి కంటిన్యూ వీడియోస్ వస్తాయన్నమాట. చాలామంది ఏంటంటే పేమెంట్ ఎలా చేసుకోవాలి అండ్ బిల్లింగ్ సర్కిల్ ఏంటి, బిల్లింగ్ అమౌంట్ జియో వస్తుంది, ఎక్కువ అమౌంట్ ఎందుకు వస్తుంది ఏంటి అని అడుగుతున్నారు. దానికోసం ఒక 3 minutes వీడియో అన్నమాట. అందరూ చూడండి, ఈ వీడియో పూర్తి ఎండింగ్ వరకు చూడండి, మీకు అందరికీ అర్థమవుతుంది. క్లియర్గా చెప్తున్నాను నేను. ఏంటంటే మైజీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మొబైల్ నెంబర్ అడుగుద్ది. మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మొబైల్ నెంబర్లో అక్కడ మొబైల్ ఆప్షన్ ఉంటుంది, ఫైబర్ అనే ఆప్షన్ ఉంటుంది. ఫైబర్లోకి వెళ్ళి మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. ఓకే, అప్పుడు మీకు ఫైబర్ డీటెయిల్స్ వస్తాయి. ఇలా ఫైబర్ డీటెయిల్స్ వచ్చిన తర్వాత ఫైబర్లో ఇది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇది వేరే వాళ్ళది చూపిస్తున్నాను మీకు ఎగ్జాంపుల్. ఓకే, సో మీకు ఎంత డేటా ఉంది, డేటా ఇక్కడ చూపిస్తుంది. 3.19 4 TB వస్తుంది మనకి. 10 MBPSకి 3.11 TB ఉంది. ఓకే, అంటే 3.11 TB అంటే 3110. ఓకే, నెక్స్ట్ వచ్చేసి బిల్లింగ్ గురించి. ఇక్కడ పే బిల్ అని ఉంది కదా, ఇది ఓపెన్ చేయండి. ఇక్కడ ఓపెన్ చేస్తే పే బిల్లో మీరు పేమెంట్ చేసుకోవచ్చు. ఇక్కడ అదర్ అమౌంట్ చెప్పి పే చేసుకోవచ్చు. 460 రూపీస్ అంటే మంత్ వస్తుంది, అలా పే చేసుకోవచ్చు. లేదంటే కొంతమందికి 6 months 12 months కూడా చూపిస్తుంది. 6 months పే చేస్తే 15 days ఫ్రీ వస్తుంది. 1 year చేసుకుంటే 1 month ఫ్రీ వస్తుంది, అలా కూడా చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ మన బిల్స్ పాతవి. మనం పేమెంట్ ఎప్పుడు చేస్తాం లాస్ట్ టైం అంటే 8th August చేసాము. 2848 రూపీస్ 10 MBPS ప్లాన్ ఇది, 5 months. సో ఆ ప్లాన్ మాట ఇది. దీన్ని ఏం చేయాలంటే ఇప్పుడు వరకు ఎన్ని మంత్స్ అయింది, ఆల్ ప్రీవియస్ బిల్ దీంట్లోకి వెళ్తే మనం ఎన్ని మంత్స్ ఇప్పుడు వరకు యూజ్ చేస్తాం ఏంటంటే క్లియర్గా ఉంటుంది. చాలామందికి దీంట్లో ఒక డౌట్ ఉంటుంది, ఏంటంటే 5 daysకి 3 daysకి 6 daysకి 130 60 రూపీస్ 150 200 రూపీస్ అని బిల్ వస్తుంది. అదేంటంటే ఇదే స్టార్టింగ్ బిల్ సర్కిల్ కోసం వాడు 3 days కానీ 5 days కానీ 6 days కానీ బిల్ జనరేట్ చేస్తాడు. దాంది మాత్రమే ఫస్ట్లో ఉంటుంది అన్నమాట, అది బిల్ సర్కిల్ కోసం. సో ఆ అమౌంట్ ఇది, అది పే చేసుకోండి, ఎందుకైనా మంచిది. ఎందుకంటే ఆ అమౌంట్ పే చేయకపోవడం వల్ల ఏమవుతుందంటే ఒక్కోసారి సస్పెండ్ చేస్తాడనమాట, మీకు నెట్ రాదు. సో అలాంటి చిన్న అమౌంట్ ఉంటే పే చేసుకోండి. చాలామంది డౌట్ వస్తుంది, ఏంటంటే నేను 6 monthsకి పే చేశాను కదా, నాకు మళ్ళీ ఎందుకు జియో వచ్చిందని అడుగుతారు. అది మాత్రం స్టార్టింగ్లో బిల్ సర్కిల్ కోసం అని చెప్పి 3 days 4 days 5 days బిల్ మాత్రమే అని నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు. అది మాత్రం ఎవరు కన్ఫ్యూజ్ అవ్వద్దు, చాలామంది అవుతారు. సో దానికోసం చెప్తున్నా క్లియర్గా మీకు మెన్షన్ చేసి. ఓకే, నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే బిల్లింగ్లో 5 months మీకు వచ్చేది. సో ఇక్కడ 3 months అయింది, ఇంకా 2 months వస్తుంది. అంటే November 10కి, నవంబర్ అయిపోయింది. నెక్స్ట్ December 10, December 11కి ఇంకో బిల్ అయిపోద్ది, అప్పుడు 4 months అయిపోద్ది. నెక్స్ట్ January 11th వరకు ఉంది. కాబట్టి ఏం చేయాలంటే January 11th 12th అయిపోయేదాకా ఉన్నారనుకోండి, మీకు 1800 కానీ లేదంటే 2300 కానీ వస్తుంది. 1800 అంటే 4 months వస్తుంది, 2300 అంటే 5 months వస్తుంది. ఎందుకంటే ఇది పోస్ట్ పేలో ఉంటుంది కాబట్టి. సో ముందు మనం పేమెంట్ చేస్తే మీకు అప్పుడు కంటిన్యూ అవుతుంది 4 months కానీ 5 months కానీ మీరు పేమెంట్ చేయగానే. ఓకేనా, ముందే పేమెంట్ కట్టించుకుంటుంది, మీకు తర్వాత 4 months 5 months కంటిన్యూ అవుతుంది. అలా కాకుండా నేను చెప్పినట్టు ఫాలో అయ్యారనుకో, మీరు అంత అమౌంట్ పే చేయవసరం లేదు. ఇక్కడ చూసారా ఏముంది, 11th October November వరకు ఉంది. సో నెక్స్ట్ ఏంటి 11th December వస్తుంది. ఓకేనా, అప్పటికి ఎన్ని మంత్స్ అవుతుంది, 4 months అవుతుంది. 11th Januaryకి 5 months అవుతుంది. సో 5 months 11th January అవ్వకముందు ఒక్క 2 రోజుల ముందు, అంటే 8th కానీ 9th కానీ, ఓకేనా, లేదంటే 7th కానీ ఒక 3 days 4 days ముందు మీరు 460 రూపీస్ పే చేసుకోండి. 460 రూపీస్ పే చేసుకుంటే 1 monthకి వచ్చేస్తుంది. సో లేట్గా పేమెంట్ చేయడం వల్ల ఫుల్ అమౌంట్ కట్టాల్సి వస్తుంది. సో అంత అమౌంట్ ఎవరి దగ్గర ఉండకపోవచ్చు. సో మీరు ఇబ్బంది పడకూడదని చెప్పి నేను ఈ వీడియో చేయాల్సి వస్తుంది. ఎందుకంటే దీంట్లో చాలామంది తెలియదు, చాలా కన్ఫ్యూజ్ అవుతారు. సో వాళ్ళ కోసం నేను ప్రత్యేకంగా ఈ వీడియో చేస్తున్నాను, బిల్లింగ్ సర్కిల్ కోసం. ఓకే, నన్ను చాలామంది అడిగారు. మీకు ఇంకో విషయం ఏంటంటే, ఇలాంటి డౌట్ ఆఫీస్కి వచ్చి చాలామంది అడిగారు, నన్ను ఫోన్లో కూడా అడిగారు. చాలామందిని ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తాను నేను. సో మళ్ళీ కొంతమంది తెలియని వాళ్ళ కోసం చేస్తున్నమాట. ఓకేనా, ఇది మాత్రం మర్చిపోకండి. 3 days ముందు మీ బిల్ అయిపోతుంది కనుక 3 days ముందు పే చేసుకోండి, ఒక మంత్కి. ఒకవేళ మీ దగ్గర 6 monthsకి అమౌంట్ ఉందంటే 6 months పే చేసుకోండి. 6 months పే చేసుకున్న ఏమవుతుందంటే ఎక్స్ట్రా 15 రోజులు వస్తుంది. అదే 1 year పే చేసుకున్నారంటే 1 month వస్తుంది.
ఓకేనా. మీ అమౌంట్ బడ్జెట్ బట్టి ఓకే అలా ప్లాన్ చేసుకోండి. మీరు కంగారు పడి నాకు ఇంత అమౌంట్ మైనస్లోకి ఎందుకు వెళ్ళింది, నాకు నెట్ ఆగిపోయింది, సస్పెన్స్ అయింది అంటారు. సో మీరు లేట్ అంటే మీ బిల్లింగ్ చూసుకోకపోవడం వల్ల అదేమవుతుంది, నెక్స్ట్ 5 days వస్తుంది. 5 days కూడా నెక్స్ట్ టైం ఛార్జ్ చేస్తాడు, మీకు నెట్ కూడా ఆగిపోతుంది, సస్పెన్స్ అయిపోద్ది. అందుకోసం చూసుకోండి ఒకసారి. మై జియో యాప్ డౌన్లోడ్ చేసుకోండి, ఫైబర్లోకి వెళ్ళి మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. మొబైల్ అండ్ ఫైబర్ రెండు చూపిస్తాయి. ఫైబర్లోకి వెళ్ళి మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తే చేసుకోండి, సరిపోద్ది. ఓకే, మీకు దీంట్లో మీకు అందరికీ క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నా. ఇంకోటి ఏంటంటే చాలామంది అడుగుతున్నారు నా పిక్ ఎలా ఉంటుందని. అంటే రీసెంట్గా నేను పిక్ దిగాను, ఇదే నా పిక్. దానికోసం మీకు చూపిస్తున్నాను. నేను లాస్ట్ వీడియోలో నా పిక్ చూపిస్తాను మీకు, అంటే లైవ్ చూపిస్తాను. నేను లైవ్కి వస్తాను నేను అప్పుడు. ఓకేనా, ఇప్పుడైతే బిల్లింగ్ విషయాలు అందరూ క్లియర్ అయిపోయినాయి అనుకుంటున్నా. నెక్స్ట్ వీడియో ఒకటి వస్తుంది, ఒక 3-4 daysలో చేస్తాను. అదేంటంటే ప్లాన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఏ ప్లాన్ తీసుకుంటే బాగుంటుంది ఏంటి అని సజెషన్ చేస్తాను అన్నమాట. దాన్ని బట్టి మీరు డిసైడ్ చేసుకోవచ్చు. ఓకే.